హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మ చేతి మధురం. ఇవాల్టి వీడియోలో స్పెషల్ రెసిపీ క్రిస్పీగా ఉండే బియ్యం పిండితోటి మురుకులు ఎలా తయారు చేయాలో చూద్దాము. వంట పెద్దగా రాని వాళ్ళు కూడా కొంచెం ఈజీగా తయారు చేసుకునే పద్ధతిలో ఇవాల్టి వీడియోలో చూసేద్దాము. ముందుగా గ్యాస్ ఆన్ చేసుకొని ఫ్రైయింగ్ ప్యాన్ పెట్టుకుందాము. ఇందులో 1 కప్పు వరకు వాటర్ యాడ్ చేసుకుందాము. వాటర్ కొంచెం వేడిగా అయిన తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసుకుందాము. 1 టేబుల్ స్పూన్ కారం, 1 టీ స్పూన్ సాల్ట్, 1 స్పూన్ వరకు వాము కూడా యాడ్ చేసుకుంటున్నాను. మీరు వామ్ ప్లేస్లో జీలకర్ర కూడా యాడ్ చేసుకోవచ్చు. మనం తీసుకునే క్వాంటిటీకి సరిపడా కారం, ఉప్పు యాడ్ చేయాలి. స్పాచులా తోటి కలుపుకుంటూ వాటర్ బాగా రోలింగ్ బాయిల్ అయ్యేంత వరకు కలపాలి. వాటర్ బాగా రోలింగ్ బాయిల్ అయిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకుని ఇప్పుడు ఇందులో సేమ్ కప్పుతోటి బియ్యం పిండి యాడ్ చేసుకుందాము. 1 కప్పు వాటర్ తీసుకున్నాం కదా, అదే కప్పుతోటి బియ్యం పిండి యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. వేడిగా ఉంటుంది కాబట్టి స్పాచులా తోటి ముందుగా ఒకసారి కలుపుకుందాము. ఇలా పొడి పొడిగా ఉన్నా కూడా మనం చేత్తో కలుపుకున్న తర్వాత చాలా సాఫ్ట్గా అవుతుంది. ఈ పిండిని వేడిగా ఉన్నప్పుడే బాగా సాఫ్ట్గా కలుపుకోవాలి. అలా డైరెక్ట్గా కలుపుకుంటే చేతులకి కాలుతుంది కదా, అందుకని తడిగా ఉన్న కాటన్ క్లాత్ తోటి పిండిని సాఫ్ట్గా కలుపుకుందాము. వాటర్ అంతా పిండేసి ఓన్లీ తడిగా ఉన్న కాటన్ క్లాత్ తోటి పిండుకుంటే మనకి పిండి కన్సిస్టెన్సీ లూజ్గా అవ్వకుండా సాఫ్ట్గా అలాగే ఉంటుంది. చేత్తో కూడా ఒకసారి బాగా సాఫ్ట్గా కలుపుకొని పిండిని చపాతీ ఉండలాగా కలపాలి. చూసారు కదా, వీడియోలో చూపించిన విధంగా ఇలా సాఫ్ట్గా కలుపుకోవాలి. స్టార్ నాజల్ ఉన్న ప్లేట్ తీసుకున్నాను. మనం జంతికల గొట్టంకి కూడా ఆయిల్ స్ప్రెడ్ చేసుకుంటే స్టక్ అవ్వకుండా ఈజీగా సాఫ్ట్గా జంతికల్ని ప్రెస్ చేసుకోవచ్చు. పిండిని 2 భాగాలుగా చేసుకొని తగినంత పిండిని జంతికల గొట్టంలో పెట్టుకుందాము. సరిపడా పిండిని పెట్టుకున్న తర్వాత చుట్టుపక్కల ఎక్కడ పిండి అంటుకోకుండా చూసుకుంటే మనం మూతతో క్లోజ్ చేసేటప్పుడు స్ట్రక్ అవ్వకుండా ఉంటుంది. కొంచెం ఆయిల్ కూడా అప్లై చేసుకుంటే మనకి సాఫ్ట్గా టైట్గా మూతని క్లోజ్ చేసుకోవడం ఈజీగా అవుతుంది. మురుకుల్ని డైరెక్ట్గా ఆయిల్లో ప్రెస్ చేసుకోవడం మీకు కష్టం అనిపిస్తే ఈ విధంగా కొంచెం ఆయిల్ అప్లై చేసుకున్న ప్లేట్ మీద కానీ పేపర్ మీద కానీ ముందుగానే ఇలా ప్రిపేర్ చేసుకొని మనం ఆయిల్లో ఒక్కొక్కటిగా డ్రాప్ చేసుకొని ఫ్రై చేసుకోవచ్చు. మురుకుల్ని డీప్ ఫ్రై చేసుకుందాము. ఆయిల్ బాగా వేడిగా అయిన తర్వాత గ్యాస్ని మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసుకొని ఇలా మురుకుల్ని ఆయిల్లో డ్రాప్ చేసుకుంటున్నాను. నేను డైరెక్ట్గానే ప్రెస్ చేసుకుంటున్నాను. మీకు అలవాటు లేకపోతే ముందుగా వీడియోలో చూపించిన విధంగా ప్లేట్ మీద తయారు చేసుకొని ఆయిల్లో యాడ్ చేసుకోవచ్చు. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత వాటికంతటవే ఆయిల్ నుంచి పైకి తేలిన తర్వాత సెకండ్ సైడ్కి కూడా టర్న్ చేసుకొని 2 వైపులా ఈక్వల్గా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ఆయిల్ నుంచి సెపరేట్ చేసుకుందాము. సేమ్ ప్రాసెస్లో సెకండ్ టైం కూడా చేస్తున్నాను. ఆయిల్ బాగా వేడిగా అయిన తర్వాత గ్యాస్ని మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసుకొని ఒక్కొక్కటిగా ఆయిల్లో డ్రాప్ చేసుకుందాము. మురుకుల పిండి కలుపుకునేటప్పుడు వాటర్ని బాయిల్ చేసుకున్నాం కదా, ఆ వాటర్లో నేను 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసుకున్నాను. మీరు ఆయిల్ ప్లేస్లో నెయ్యి కానీ డాల్డా కానీ యాడ్ చేసుకోవచ్చు. బియ్యం పిండి దంచుకున్నది కాకుండా సూపర్ మార్కెట్లో తెచ్చుకున్న పొడి పిండి అయితే ఒక్కొక్కసారి వాటర్ ఎక్కువ పట్టొచ్చు, తక్కువ కూడా పట్టొచ్చు. మీకు ఒకవేళ పిండి కొంచెం గట్టిగా అనిపిస్తే కొంచెం హాట్ వాటర్ని యాడ్ చేసుకొని పిండిని సాఫ్ట్గా ఇలా వీడియోలో చూపించిన విధంగా కలుపుకోవాలి. చూసారు కదా, చాలా తక్కువ టైంలో మనకి మురుకులు రెడీ అయిపోయాయి. చాలా క్రిస్పీగా కూడా ఉన్నాయి. సంక్రాంతి పండగకి ఈజీగా మీరు కూడా ఇంట్లో తయారు చేసి చూడండి. మీకు ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ తోటి రిలేటివ్స్ తోటి షేర్ చేయండి. అమ్మ చేతి మధురం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే మీకు రెగ్యులర్గా నోటిఫికేషన్స్ వస్తాయి. ఆల్ అని ప్రెస్ చేయండి, డైలీ అప్డేట్స్ కూడా వస్తాయి. థ్యాంక్ యూ.